ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లచ్చన్న మాది ఇటికేల గ్రామం. NH 63లో భాగంగా మాది ల్యాండ్ పోవడం జరుగుతుంది. ఇంతకుముందు ఎల్లంపల్లి డ్యాంలో మా కుటుంబాన్ని 10 ఎకరాలు వేయింది. దీనికోసం మేము పోరాడుతుంటే మాకు ఆర్టీఓ గారు నిన్న నోటీస్ ఇచ్చారు. ఆర్టీఓ ఆఫీస్కి రండి 11 గంటలకు. 11 గంటలకు మీ రైతులందరితో మాట్లాడతామని ప్రతి ఒక్క రైతుకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నోటీస్కి బదులుగా మేము 10 గంటలకు ఆర్టీఓ గారు ముందర ఉంటే ఆర్టీఓ గారు కుర్చీలో కూర్చొని ఏ రైతుతో మాట్లాడకుండా నిర్లక్ష్య వైఖరితో మాకు కనీసం నీడ కానీ తాగడానికి వాటర్ కానీ కూర్చోడానికి స్థలం కూడా కేటాయించకుండా మా బాధ వెలిపించుకోవడానికి మేము ఈరోజు రోడ్డు మీదకి వచ్చాం తప్ప ప్రజానీకానికి ఎలాంటి మేము హాని చేసే ఉద్దేశంతో మేము రోడ్డు మీదకి రాలేదు. దయచేసి మా యందు దయతలిసి మా ల్యాండ్ నుంచి రోడ్డు క్యాన్సిల్ చేసి యథావిధిగా ఏదైతే రోడ్ అలైన్మెంట్ ఉందో ఆ విధంగా తీసుకోవాలని కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. ఆర్టీఓ గారికి విన్నవించడం జరిగింది. ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు కూడా విన్నవించినా కూడా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు అయితే నిర్లక్ష్యంగా ఏ విధంగా మాట్లాడుతున్నా అంటే మనం రోడ్డు పైన పోతున్నాం పై యాక్సిడెంట్ అయితే ఎవరైనా చేస్తున్నాం అంత నిర్లక్ష్యమైన ధోరణితో మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రతి ఒక్క రైతు కడుపు వేదనతోనే ఇక్కడ పోరాటం చేస్తున్నాం తప్ప ఏం వేరే ఉద్దేశం ఏం లేదు. ఇప్పటికూర్లా నిర్లక్ష్య వైఖరి వీడి ఆర్టీఓ గారు బయటకు వచ్చి మాట్లాడినట్టయితే మేము వారితో మాట్లాడే సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి ఏదో భయభ్రాంతులకు గురి చేస్తే ఇక్కడ రైతులు భయపడే వాళ్ళు ఎవరు లేరు. దయచేసి వెంటనే మా రైతులకు న్యాయం చేయాలి, మా భూముల గుండా అలైన్మెంట్ క్యాన్సిల్ చేయాలని మా యొక్క ముఖ్య ఉద్దేశం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.